నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. వైష్ణవి ఎవరైతే యూట్యూబర్ వైష్ణవి ఉన్నదో ఆ కేసుకు సంబంధించి ఎవడైతే హరిబాబు అనే ఆ వ్యక్తి ఉన్నాడో, ఆమెను చంపినటువంటి వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి, సో వాడి కేసులో ఈరోజు ఒక బిగ్ ట్విస్ట్గా అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఏంటి ఆ బిగ్ ట్విస్ట్? అసలు ఏం జరిగింది? అసలు ఇప్పుడు చట్టరీత్యా వాడికి శిక్ష పడే అవకాశం ఉందా? ఏం జరిగింది అసలు? మనోడు పోలీసు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు, వాళ్ళ కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది అసలు? మరి ఏంటి ఆ బిగ్ ట్విస్ట్? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వైష్ణవి హత్య కేసు నిందితుడికి అస్వస్థత. ఎవరు? ఈ వైష్ణవిని చంపినటువంటి ఎవడైతే వాడు ఉన్నాడు, హరిబాబు అనేటోడు. సో వానికి అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పేసి అయితే మనకు ఒక వార్త వచ్చింది. ప్రభుత్వ క్రిటికల్ కేర్కు తరలించిన పోలీసులు యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు నిందితుడైన ఆమె భర్త అస్వస్థకు గురవగా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో 3 రోజుల క్రితం అరెస్ట్ అయిన వైష్ణవి భర్త హరిబాబును రిమాండ్కు తరలించారు. వీడు చాలా దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి వ్యక్తి. మరి వీనికి అస్వస్థత వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. వీడు చేసిందే మహాపాపము. ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీని దీయించినటువంటి దుర్మార్గుడు, తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి 5 నెలల పొట్టతో ఉండగా మళ్ళీ ఆ అమ్మాయిని చంపేసినటువంటి దుర్మార్గుడు. 3 చంపిండు వీడు, ఒక్కరిని కాదు. సో వీనికి ఇప్పుడు మళ్ళీ అస్వస్థత అని చెప్పేసి ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పేసి ఇట్లాంటివి. వాస్తవానికి ఇక్కడ అసలు ఈ భూమి మీద స్పేస్ లేదు ఈయనకి. ఈ భూమి మీద మనకి స్పేస్ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా చాలా అందంగా ఉన్నది. ఆ అమ్మాయికి అసలు కాలు గోటికి కూడా సరిపోడు వీడు. ఇక ఆ అమ్మాయి ఎట్లా నమ్మి మోసపోయిందో కానీ మొత్తానికైతే ఆ అమ్మాయిని ఇక అన్ని విధాలుగా మనోడు దగ్గర కావడం, చనిపోతా అని చెప్పేసి కొన్ని బ్లాక్మెయిల్ చేసి అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటూ లాస్ట్కి అయితే ఇక మనోడు ఆ అమ్మాయిని భూమి మీద లేకుండా చేసాడు. ఈ యూట్యూబర్ వైష్ణవిని భూమి మీద లేకుండా చేసాడు. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంది, పోలీస్ స్టేషన్లోనట పోలీసు వాళ్ళ ముందల ఏడిచినట్టు, ఏం తిననట్టు, వాళ్ళు ఏదైనా ఇస్తే తినకుండా ఉండడం, బాధపడ్డట్టు, ఇక ఇట్లాంటి ఇక అలా ఉంటాయి ఇక కొన్ని. ఇక ఆయన తప్పియాల ఇళ్ళ నుంచి కేసుల నుంచి అని చెప్పేసి ఇక రకరకాలుగా ఆయన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంకేం జరిగింది అక్కడ? అయితే జైల్లో ఆహారం తీసుకోకుండా ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అర్ధరాత్రి అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని పోలీసులు చికిత్స కోసం జగిత్యాలలోని ప్రభుత్వ క్రిటికల్ కేర్కి తరలించారట. అపస్మారక స్థితికి చేరుకున్నాడట. ఎవడు? ఈ హరిబాబు అనేటోడు. అరే బాబు, నువ్వు చేసిందే తప్పురా నాయన, నువ్వు చేసిందే పరమ తప్పు. అసలు నిన్ను 100% శిక్షించాల్సిందని చెప్పేసి మొత్తం దేశం మొత్తం కోరుకుంటా ఉన్నది. ఎందుకంటే అభోశుభం తెలియలేనటువంటి ఆ అమ్మాయిని నువ్వు హత్య చేసినటువంటి కిరాతకుడివి నువ్వు. ఒక్కరిని కాదు 3 చంపినటువంటి కిరాతకుడివి నువ్వు. నీలాంటి వాళ్ళకి అసలు ఈ భూమి మీద స్పేస్ లేదని చాలామంది అంటా ఉన్నారు. 3 రోజులుగా ఆహారం నిద్ర లేక ఏడుస్తూ ఉండటంతో. ఎందుకు ఏడ్చినావు ఆయన? దేనికి ఏడ్చినావు? ఎవరి కోసం ఏడ్చినావు? నువ్వు అమ్మాయి ఏమన్నా ఆరోగ్యం బాగాలేక చనిపోయిందా, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిందా, ఎవరైనా చంపేసిరని ఏడుస్తున్నావా? దేనికి? నువ్వు చేసిందే నువ్వు ఘనకార్యం. ఇంకా ఆ అమ్మాయిని లేకుండా చేసి ఇంకా నువ్వు ఏడుస్తుంది ఏంది? ఇంకా నువ్వు చేసినటువంటి ఘనకార్యం మొత్తం చేసి ఇప్పుడు ఆ అమ్మాయి కోసం వల్ల నువ్వు ఏడ్చినట్టు, నువ్వేదో బాధపడ్డట్టు, నిన్ను చూసి అందరేమో సానుభూతి తెలియజేస్తారు అనుకుంటారా? అట్లాంటివి ఏం జరగవు. అందరికీ మామూలుగా లేదు నీ మీద అసలు. ఇట్లాంటి వాడు ఏందిరా, నువ్వు మనిషివా లేకపోతే పశువా అనేటట్టు ఉంది జనాలకు మొత్తం కూడా. కొంతవరకు ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అంతేకాక నిందితుడు వైద్యానికి సహకరించట్లేదని తెలిసింది. మంచిది, ఏం కాదు, ఏం టెన్షన్ ఏం పడకండి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, పోలీసు వాళ్ళు కూడా ఒకవేళ ఎవడైతే ఈ హరిబాబు అనేటోడు ఉన్నాడో వాడు వైద్యానికి సహకరించకపోతే వదిలేసేయండి. ఎందుకంటే నిండు ప్రాణాన్ని 3 ప్రాణాలను తీసినటువంటి ఏమంటారు, 3 ప్రాణాలని బలి తీసుకున్నటువంటి స్టూపిడ్ అసలు. అట్లాంటి వానికి వైద్యం ఒకవేళ వాడు స్పందించకపోయినా, ఆ వైద్యానికి వాడు సపోర్ట్ చేయకపోయినా మీరు వదిలేయండి. ఎందుకంటే నిజంగానే ప్రకృతి నిజంగానే ఒకవేళ ఒక మనిషికి శిక్ష వేయాలంటే అట్లా కూడా వస్తుంది అనుకోవాలి, అట్లా కూడా అనుకోవాలి మనం తప్పని ఈ పరిస్థితులలో. మరి ఇట్లాంటి వాళ్ళకు ఏం బుద్ధి చెప్తే బాగుంటుందో ప్రజలు ఒకసారి డిసైడ్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద దుర్మార్గమైనటువంటి చర్య. ఒక్కసారి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. ఏమైందిరా బాబు నీకు ఇంత ముద్దు, మీ జంట ఇంత బాగుంది, నువ్వు చేసినటువంటి పని ఎంత దుర్మార్గమైనటువంటి పని. ఆ అమ్మాయిని అన్ని రకాలుగా మోసం చేసి, అన్ని రకాలుగా నువ్వు అన్ని విధాలుగా అయినటువంటి మాటలు చెప్పి యూట్యూబ్ పెట్టించి అల్ల వీడియోలు చేసుకుంటా మంచిగా బతికేటటువంటి ఫ్యామిలీలో నువ్వు పోయి 11 మంది
అన్నదమ్ములకు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి 11 మంది అన్నదమ్ముల మధ్యలో జన్మించినటువంటి ఈ అమ్మాయిని అనవసరంగా నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో పోయి నువ్వు ఈ లేని ప్రోగ్రాం పెట్టుకుని వాళ్ళ ఇళ్ళలో పోయి ఆ అమ్మాయిని హత్య చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. నేను గతంలో 3-4 డేస్ బ్యాక్ కూడా నేను కాల్లో తీసుకోవడం జరిగింది వాళ్ళ బ్రదర్తో. సో అతను వాళ్ళు కూడా చెప్పారు నాకు క్లియర్గా, నమ్మించి గొంతు కోసినట్టే చేసిన ఇంతమంది ఉన్నా కూడా కాపాడుకోలేకపోయినాం, వానికి మాత్రం 100% శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు రోడ్ల మీద. మా చెల్లికి న్యాయం జరగాలి, మా కుటుంబంలో జరిగినట్టు ఇంకెవరు కూడా అట్లా జరగొద్దు, అన్యాయం జరగొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. అయితే వైష్ణవి హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితుడికి అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఎక్కడ ఇది జగిత్యాల రూరల్లో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ ఉన్నదో ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు ఇది ఒక ట్విస్ట్గా మారినటువంటి పరిస్థితి. మరి ఈయన ఎందుకు వైద్యానికి సపోర్ట్ చేస్తలేడు, అసలు ఏం జరిగింది, ఇక అక్కడ కొంత నాటకం ప్రదర్శన చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి చాలామంది నెటిజన్లు అయితే చాలామంది అంటా ఉన్నారు ఈ ఘటన మీద. 100% ఇట్లాంటి ఘటన ఎక్కడ జరిగినా కూడా 100% గవర్నమెంట్ మాత్రం పట్టించుకొని శిక్ష మాత్రం ఖచ్చితంగా పడాలని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి వానికి అసలు స్పేస్ ఉండదు, ఈ భూమి మీద స్పేస్ ఉండదు, ఇంకోరు చేయాలంటే భయపడాలి. సో తప్పకుండా ఈ వీడియో మీద మీ స్పందన ఏందో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.